నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శాసనసభ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ సందర్శించారు. అలాగే పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు. ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి పిప్రి రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్తో పాటు బాల్కొండ సెగ్మెంట్కు సంబంధించి భీమ్గల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేపడుతున్న ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎం సుబ్రా చక్రవర్తితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్రాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు, ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా పీఓ, ఏపీఓ, ఓపీఓలతో కూడిన బృందాల హాజరుపై కలెక్టర్ ఆరా తీశారు. ఈవీఎంల పనితీరును ప్రయోగాత్మకంగా వివరిస్తున్న తీరును గమనించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందిందా లేదా అన్నది సరిచేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తేవాలని ఆర్ఓలకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని బడా భీమ్గల్, చెంగల్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి వసతి, వీల్చైర్స్ ఇత్యాది సదుపాయాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అమర్చిన సీసీ కెమెరాలను, మోడల్ పోలింగ్ కేంద్రాల వద్ద చేసిన ప్రత్యేక ఏర్పాట్లను కలెక్టర్ గమనించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా పోలింగ్ జిల్లా వ్యాప్తంగా రాళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. అనేక గ్రామాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కొరకగా జనం తీవ్ర అవస్థలు పడ్డారు. పురాతన ఇండ్లు, ఊరి గుడిసెలు ధ్వంసమయ్యాయి. మంగళవారం సాయంత్రం వాతావరణంలో మార్పులొచ్చి భారీ ఈదురుగాలితో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. దీంతో జిల్లాలో చాలా ప్రాంతాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలగా పలు గ్రామాలలో ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులకు రేకులు, గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. ప్రజలు గూడు లేక నిరాశ్రులయ్యారు. గ్రామాలలో విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఎడపల్లి మండలంలో భారీ ఈదురుగాలులతో భారీ వర్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బాపునగర్ గ్రామంలో నిరుపేదలకు చెందిన ఇండ్లపై ఉన్న రేకులు ఎగిరిపోగా గుడిసెలు కూలిపోవటంతో దిక్కుతోచని స్థితిలో ప్రజలున్నారు. జాన్కంపేట్ గ్రామంలోని బోధన్ రోడ్లో గల పూరి గుడిసెలు ఈదురుగాలులకు కూలిపోవటంతో నిరుపేదలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో కూలిన ఇండ్లను ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్ సందర్శించారు. అలాగే జాన్కంపేట్ గ్రామ శివారులో గల బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఈదురుగాళ్లకు నేలకొరిగింది. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానకు ఎడపల్లి మండలం అతలాకుతలమైంది. జాన్కంపేట్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో ఉన్న భారీ మర్రి చెట్లు నేలకొరిగాయి. ఆలయానికి వచ్చే భక్తులు ఈ చెట్ల క్రింద సేదతీరి ఫంక్షన్స్ నిర్వహించేవారు. భారీ చెట్లు నేల కొరగడంతో గ్రామ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు చూడటానికి తరలి వస్తున్నారు. మీరేం తింటున్నారు, ఏం తాగుతున్నారు అని అడిగే మానవుడు ఎవడు లేడు. మీరు మరి గుడిసెలు కూలినాయా, మీరు సచ్చిండ్రా బతికిండ్రా అని అడిగే మానవాడు ఎవరు లేడు. ఇప్పుడు గాల్పుకు ఆనలు నానుతున్నాం, ఎండలు ఎండుతున్నాం. కాగితాలకు ఒక కాగితం కొనమంటే 20,000 30,000 పెట్టి తెచ్చుకుంటున్నాం. కాగితాల మీద బతుకుతున్నాం. తిరుగులో చీరలు కట్టుకొని బతుకుతున్నాం. ఇవాళ ఆయన్ని గూతే ఇవాళ తెల్లని దాకా ఏడవండాలని అంటే ఒక భగవంతుడు వచ్చి భగవంతుడు వల్ల ఆ దేవుడు తోలేసిండు. ఆ దేవుడు మాకు తోలుకుపోయి మాకు చోట చూపించిండు. చోట కాడ రాత్రి ఉన్నాం. ఇవాళ ఎక్కడ వండాలా? మాకు అదొకటి మాకు ఇంత ఉన్న 20 ఏళ్ళ సందుకెళ్ళి ఉన్న దానికి మాకు ఇంత సాయం అన్నది ఒకటి చేసి పరిస్థితి. మేము సాగుపోయినాము, ఇంట్లో ఎవరు లేరు. ఉన్న రేకులు పోయినాయి, గ్యాస్ ఎగిరిపోయినాయి, అన్ని టీవీలు అంతా ఎగిరిపోయినాయి. తోడకుంటే బట్టలు లేవు, అనుకొని తిందామంటే బగోన్లు గిన్నెలు అన్నీ ఎగిరిపోయినాయి. ఏం లేవు, గ్యాస్ అంతా ఎగిరిపోయింది. రోడ్డు మీద బతికే పరిస్థితి. అది ఉన్న ఒక 2-3 కిలోలు బియ్యం ఉండే, అవి కూడా కొట్టుకుపోయినాయి. మీరు వచ్చి చూడండి సార్, మేము ఇంట్లో దాస పెట్టుకొని ఏం ఖాళీ ఇల్లు అయితే చూపెట్టేటోళ్ళం కాము. ఏం లేవు, వచ్చి అదేం చూసుకోండి. బరి బత్తలు అయితే ఉన్నాం. పూర్తిగా తిండి వస్తువులు, బియ్యము, వడ్లు ఇట్లాంటివన్నీ కూడా బట్టలు అన్నీ ధ్వంసమై ఇవ్వడం జరిగింది. చాలా ఇండ్ల టీవీలు, ఫ్రిడ్జ్లు కూడా పలిగిపోవడం జరిగింది. చెట్లు ఎరిగి ఇళ్ళ మీద పడడం, కొన్ని మేకల మీద పడి మేకలు కూడా మృతి చెందడం జరిగింది. అంతేకాదు మండలంలో అన్ని గ్రామాలలో కూడా కరెంటు స్తంభాలు పూర్తి స్థాయిలో ధ్వంసమైనవి. రహదారులు ఎంబట విపరీతమైన చెట్లు విరిగి పడిపోవడం, ఇండ్లపైన పడిపోవడం, నివాస ఇండ్లకు చాలా నష్టం జరిగింది. ఈ నష్టపరిహారాన్ని కలెక్టర్ గారు ఎంబటిని స్పందించి ఈ 1 రోజు 2 రోజులలోనే 2-3 రోజులలోనే వీరందరికీ నష్టపరిహారం ఇమీడియట్గా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు రాబోయే రోజులలో ఈ ఇండ్లు ధ్వంసమైన ప్రతి ఒక్కరు కూడా గృహలక్ష్మి కింద 3 లక్షల సదుపాయాన్ని కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా లోన్లు ఇప్పించడం జరుగుతూ ఉంటుంది. ఎవరు కూడా నిరాశపడద్దు. ప్రకృతి మన మీద పగబట్టినప్పుడు, విజృంభించినప్పుడు ఇట్లాంటి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మనకు అండగా మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మనమందరం నిరాశపడాలని చెందుతూ మీ అందరికీ కూడా నష్టపరిహారం ఇప్పించే విధంగా ఎలక్షన్ కాగానే 2-3 రోజుల్లోనే మేము అందరికీ నష్టపరిహారం ఇప్పిస్తాం. ప్రతి ఒక్కరికి కూడా ధ్వంసమైన వారందరికీ కూడా మేము అధికారులు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇస్తాం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా కులమతాల పేరుతో రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్నవార్ స్పష్టం చేశారు. ఎవరైనా ఆకతాయి పనులకు పాల్పడితే డయల్ 100 పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలకు సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా కులమతాల పేరుతో రెచ్చగొట్టేలా మాట్లాడినా, గోడ ప్రతులు అతికించినా, ఫ్లెక్సీలు పెట్టినా, సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు, వీడియోలు, ఫోటోలు పంపినా ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం కఠిన చర్యలుంటాయని సిపి కల్మేశ్వర్ హెచ్చరించారు. ఎవరైనా ఆకతాయి పనులకు పాల్పడితే డయల్ 100కు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 4 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సిపి తెలిపారు. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం అవనుండగా ప్రధాన పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి.
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రహస్యంగా తాయిలాలు అందిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగగా మంగళవారంతో ప్రచారానికి తెరపడింది. గెలుపోటములను బేరీజు వేసుకుంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం అవనుండడంతో ఓటర్లకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎలాగైనా ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నగదు పంపిణీ బాధ్యతలను ఆయా గ్రామాల్లో తమకు నమ్మకమైన వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుల సంఘాలకు, మహిళా సంఘాలకు ప్రధాన పార్టీల డబ్బులు చేరినట్లు చర్చ జరుగుతోంది. ఇక పోలింగ్ బూత్ల వారీగా ఓటుకు ఇంత అని నగదు పంపిణీ చేసేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో ప్రముఖ పార్టీల నాయకులు నమ్మిన వ్యక్తులతో బుధవారం రాత్రి ఓటుకు నోటిచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఈ ప్రలోభాల పర్వానికి ఎన్నికల కమిషన్ కళ్ళెం వేస్తుందో లేదో వేచి చూడాల్సిందే. బాన్సువాడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి క్యాంపు కార్యాలయంపై బీఆర్ఎస్ ముఖ్య నేతల సమక్షంలో ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడితో పాటు సిఐతో ఎండల లక్ష్మీనారాయణ వాగ్వాదానికి దిగిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. బాన్సువాడ పట్టణంలోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ రాత్రి తన క్యాంపు కార్యాలయంలో నిద్రిస్తుండగా 4 వ్యక్తులు అక్కడికి చేరుకొని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న డ్రైవర్లను లేపి దుర్భాషలాడారు. వారిపై దాడి చేసి కొట్టారు. పైన పోర్షన్లో ఉన్న ఎండల లక్ష్మీనారాయణకు విషయం తెలియడంతో ఆయన స్పెషల్ బ్రాంచ్ అధికారులకు సమాచారం అందించారు. డ్రైవర్లు, గన్మ్యాన్లు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. స్థానికంగా విధుల్లో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆరా తీశారు. అప్పటికే అక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు వెళ్లిపోయారు. అక్కడికి చేరుకున్న బాన్సువాడ సిఐ విచారణ జరిపి ఈ దాడిలో ఎవరెవరికి దెబ్బలు తగిలాయని ఆరా తీశారు. అక్కడికి చేరుకున్న బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ సిఐతో వాగ్వాదానికి దిగారు. డ్రైవర్లు తమపై జరిగిన దాడికి సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడి జరిగినప్పుడు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అక్కడే ఉన్నారని ఆరోపణలున్నాయి. ఈ సందర్భంగా ఎండల మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతోందని సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగానే పోచారం కుటుంబీకులు తనపై పథకం ప్రకారం హత్యాయత్నానికి ప్రయత్నించారని ఆరోపించారు. పోలీసులు స్థానికంగా ఉన్నా తమకు రక్షణ లేకుండా పోయిందని అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ క్యాండిడేట్ లక్ష్మీనారాయణ క్యాంపు కార్యాలయంలోకి బీఆర్ఎస్ కార్యకర్తలు చొరబడిన వీడియో, సిఐతో జరిగిన వాగ్వివాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఉదయం 1:00 మధ్యల డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి అతని అనుచరులతో నా నివాసం ప్రెమిసెస్లోకి ప్రవేశించి మా డ్రైవరు దత్తును, మరో డ్రైవరు కిషోర్లను దాడి చేసి కొట్టడం ఏదైతే ఉందో దీన్ని ఖండిస్తూ ఉన్నాను. వీళ్ళ మీద ఇండియన్ ఐపీసీ కింద, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి, నిందితుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి టౌన్లో షికాయత్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో గేటు తీసుకొని మరి గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్లో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడికి పాల్పడి చంపుతాం, మీ సార్ను చంపుతాం, మీ బైసాబును చంపుతాం అని చెప్పి పైకి వచ్చి తలుపులను బద్దలు కొట్టేటువంటి విఫల యత్నం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియ చరమ దశలో ఉన్నటువంటి తరుణంలో మరి ఈ రకమైనటువంటి భయాందోళనలను సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి చర్య కాదు.
కదులుతున్న మూలాలను పరిస్థితిని తెలుసుకొని మరి ఆందోళనతో భయాందోళన పరిస్థితులను కల్పించడం కోసం ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడ్డ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరినాము. బీజేపీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ సానుభూతి పరులు కానీ మరి ఈ పరిస్థితులకు ఇటువంటి పరిస్థితులను ఖండించేటువంటి ప్రతి ఒక్కరికి కానీ ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను అందుబాటులో ఉంచామని సిపి కల్మేశ్వర్ చెప్పారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30న జరగనున్న పోలింగ్లో ప్రతి ఓటరు పాలు పంచుకొని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్తో కలిసి కలెక్టర్ పోలింగ్, కౌంటింగ్ కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం తరపున అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఓటరు కార్డు లేకపోయినా ఎన్నికల సంఘం నిర్దేశించిన ఇతర 12 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా ఒకదాన్ని వెంట తెచ్చుకొని ఓటు వేయవచ్చని సూచించారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోందని, నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన వారికి సైతం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారని తెలిపారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు వేయాలని, ప్రజాస్వామ్య ప్రాధాన్యతను చాటి చెప్పాలని సూచించారు. జిల్లాలో పోలింగ్ శాతం పెంపొందించేందుకు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల పరిధిలో ప్రచార అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేకించి ఇప్పటి వరకు ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదైన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడం జరిగిందని అన్నారు.
కాగా జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలైన నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్స్వాడ, ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్ల పరిధిలో గల 833 ప్రాంతాలలో మొత్తం 1549 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని 1,39,04,986 మంది ఓటర్లున్నారని అన్నారు. 2298 మెంబర్స్ ఈ మనకి ఓట్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమంలోనే అదేవిధంగా ఎసెన్షియల్ సర్వీసెస్ లో ఓట్ హక్కుని వినియోగించుకోవడం జరిగింది. సో మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో ముందు చెప్పినట్లుగా మైక్రో అబ్జర్వర్స్ కూడా మనము 250 మెంబర్స్ ఇంక్లూడింగ్ రిజర్వ్ అనేది మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో మనకి నార్మల్ పోలింగ్ స్టేషన్స్ లో కూడా బేస్డ్ ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆర్ఓస్ ఫీడ్బ్యాక్ ప్రకారంగా మనకి టోటల్ గా ఉన్న 1549 పోలింగ్ స్టేషన్స్ లో 1208 పోలింగ్ స్టేషన్స్ లో మనము వెబ్ కాస్టింగ్ అనేది పెడుతున్నాము. ఇది లైవ్ వెబ్ కాస్టింగ్. సో 1208 పోలింగ్ స్టేషన్స్ లో కూడా ఇన్సైడ్ మనకి పోలింగ్ స్టేషన్ లోపల మనకి వెబ్ కాస్టింగ్ అనేది ఈ ఇయర్ మనము ఈ ఎలక్షన్స్ లో పెడుతున్నాము. అదేవిధంగా అవుట్ సైడ్ కూడా అంటే మనకి ఎక్కడైతే ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అదేవిధంగా ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో మనకి ఇన్సైడే కాకుండా అవుట్ సైడ్ కూడా మూమెంట్ ని మానిటర్ చేయడానికి సో 482 సీసీటీవీ కెమెరాస్ కూడా మనము ఇన్స్టాల్ చేస్తున్నాము. సో టోటల్ గా చూసుకుంటే 1690 వెబ్ కాస్టింగ్ ఆర్ సీసీటీవీ కెమెరాస్ ద్వారా మనము దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నాము. సో అదేవిధంగా పోలింగ్ పర్సనల్ మనము ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ఒక పిఓ, ఒక ఏపీఓ, 2 ఓపీఓ, సో 4 పోలింగ్ పర్సనల్ ఉంటారు. సో మనము కాన్స్టిట్యున్సీకి 20% రిజర్వ్ తో మనము పోలింగ్ పర్సనల్ కూడా అలాట్ చేయడం జరిగింది. సో టోటల్ 1549 పోలింగ్ స్టేషన్స్ కి 1864 పిఓస్ అదేవిధంగా 1867 ఏపీఓస్ అండ్ 3727. సో టోటల్ 7458 పోలింగ్ పర్సనల్స్ ని మనము ఈసారి ఎలక్షన్స్ కి యూజ్ చేస్తున్నాము. సో అదేవిధంగా మనకి పోలింగ్ స్టేషన్స్ లో కూడా ఈసారి 5 పోలింగ్ స్టేషన్స్ లో మనకి ప్రతి కాన్స్టిట్యున్సీలో 5 పోలింగ్ స్టేషన్స్ లో టోటల్ మహిళా సిబ్బందితో ఆపరేట్ చేస్తాము. అదేవిధంగా ఒక పోలింగ్ స్టేషన్ లో మనము పీడబ్ల్యూడీస్, ఒక పోలింగ్ స్టేషన్ లో యంగ్ ఎంప్లాయీస్ తోని మనము ఈసారి ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ పోలింగ్ స్టేషన్స్ ఆపరేట్ చేస్తున్నాము. సో మనకి పోస్టల్ బ్యాలెట్ చూసుకుంటే ఎవరైతే ఈ పోలింగ్ పర్సనల్ ఉన్నారో అదేవిధంగా పోలీస్ పర్సనల్ కూడా మనకి టోటల్ గా ఇంతవరకు మన జిల్లాలో 6 కాన్స్టిట్యున్సీస్ లో అంటే 6 కాన్స్టిట్యున్సీలో ఉన్నవాళ్ళు అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఓటు హక్కు ఉన్నవాళ్ళు 7215 మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారు నిన్నటి వరకు ఇది. సో ఈ రోజు కూడా మనకి ఫెసిలిటేషన్ సెంటర్స్ రన్ అవుతున్నాయి. సో మనకి మన జిల్లాలో చూసుకుంటే ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో 1476 అంటే ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ఓటర్స్ పోలింగ్ పర్సనల్ 1476 మంది, బోధన్ కాన్స్టిట్యున్సీ 918, బాన్స్వాడలో మన జిల్లాలో వర్క్ చేస్తున్న వాళ్ళు 437. సో నిజామాబాద్ అర్బన్ లో 2398, నిజామాబాద్ రూరల్ లో 1128 అండ్ బాల్కొండ 858. టోటల్ గా 7215 అనే వాళ్ళు మన జిల్లాలో పనిచేస్తూ మన జిల్లాలో ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు 7215 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో అదేవిధంగా వేరే జిల్లాలో కూడా మన జిల్లాలో ఓటు హక్కు ఉంది వేరే జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళకి కూడా మనము బ్యాలెట్ పేపర్స్ 1441 బ్యాలెట్ పేపర్స్ ని ఇష్యూ చేశాము. సో ఈ రోజు కూడా మనకి గచ్చిబౌలి స్టేడియంలో అన్ని జిల్లాల నుంచి కూడా అన్ని కాన్స్టిట్యున్సీస్ నుంచి ఆర్ఓల నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చి అక్కడ మనకి ఎక్స్చేంజ్ అవుతూ ఉంది. అదేవిధంగా మన జిల్లాలో పనిచేస్తూ వేరే జిల్లాల్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు కూడా మన జిల్లాలో 648 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ 648 పర్సనల్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు మన జిల్లాలో పనిచేస్తున్నారు బట్ ఓటు హక్కు వేరే జిల్లాలో ఉంది. మనకి వేరే జిల్లా నుంచి బ్యాలెట్ పేపర్స్ తెప్పించి మనం ఇక్కడ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేయించడం జరిగింది. అదేవిధంగా మనకి సెక్టార్స్ చూసుకుంటే మనకి అన్ని కాన్స్టిట్యున్సీస్ కలిపి 143 సెక్టార్స్ అనేది మనము డివైడ్ చేయడం జరిగింది.
సో సీజర్స్ మనకి టోటల్గా 159 కేసెస్ సీజర్స్ అనేది రిపోర్ట్ అవ్వడం జరిగింది. క్యాష్ సీజర్స్ 4.15 crores అండ్ ప్రీషియస్ మెటల్స్ 1.01 crores. కాగా జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలైన నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్స్వాడ, ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్ల పరిధిలో గల 833 ప్రాంతాలలో మొత్తం 1549 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 13,94,986 మంది ఓటర్లున్నారని అన్నారు. అదేవిధంగా జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 7,215 మంది, ఇతర జిల్లాలలో విధులు నిర్వర్తిస్తున్న 648 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి 159 కేసులు నమోదు చేశామని అన్నారు. అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమాలకు సంబంధించి 37 కేసులు, నగదు, మద్యం పంపిణీ చేసిన సందర్భంగా 29 కేసులు, విధుల్లో ఉన్న ఉద్యోగులను అడ్డుకున్నారని ఫిర్యాదులకు సంబంధించి 9, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా అనుచిత ప్రసంగాలు చేసిన వాటికి సంబంధించి 2, మతపరమైన ప్రాంతాలలో ప్రచారాలు నిర్వహించిన వాటికి సంబంధించి 3 కేసులు నమోదు చేశామని చెప్పారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా 3,000 పైచిలుకు మందితో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేశామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలను మోహరిస్తామని అన్నారు. ఇప్పటికే స్థానిక పోలీస్ సిబ్బంది, పొరుగునగల మహారాష్ట్ర పోలీసులతో పాటు 9 కంపెనీల కేంద్ర బలగాలు ఎన్నికల బందోబస్తు కోసం జిల్లాకు చేరుకున్నాయని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలును పక్కాగా పరిశీలించేందుకు 107 మొబైల్ పార్టీ బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఎటువంటి కార్యక్రమానికి కూడా షామియానాలు, ఫండాలు, కన్నాట్లు అది పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఎటువంటి స్ట్రక్చర్స్ని ఎలక్షన్ అనేది ప్రొహిబిట్ చేయడం జరిగింది. పబ్లిక్ అడ్రస్ సిస్టము, మైక్, స్పీకర్స్ని రిలీజియస్ పర్పస్ కాకుండా మిగతా అన్ని ఫంక్షన్లకి మైక్స్ అండ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వాడడం అనేది ప్రొహిబిట్ చేయడం జరిగింది. సేల్ ఆఫ్ లిక్కర్, బోత్ ఐఎంఎఫ్ లిక్కర్ అండ్ టాడీ ఈ కూడా పోల్ కంప్లీట్ 30వ తారీఖు పోల్ కంప్లీట్ అయ్యే వరకు సేల్ అనేది ప్రొహిబిట్ చేయడం జరిగింది. అండ్ కన్జంప్షన్ ఇన్ పబ్లిక్ ప్లేస్లో ఈ లిక్కర్ కన్జంప్షన్ అనేది కూడా ప్రొహిబిట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ వేరే పార్టీలకి కిందపరుచుతూ, మతాల్ని, కులాల్ని కిందపరుచుతూ, లేకపోతే వాళ్ళకి హామీ ఇచ్చేటువంటి స్పీచ్లను ఇవ్వడం కూడా నిషేధించడం జరిగింది. ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్, ఇటువంటి పోలింగ్ ప్రాసెస్కి డిస్రప్షన్ అయ్యేటువంటి ఏ వస్తువుని కూడా పోలింగ్ స్టేషన్కి 100 మీటర్ ప్రాంతంలో క్యారీ చేయడం అనేది నిషేధించడం జరిగింది. ముఖ్యంగా ఈ 6 కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఓటర్స్ కాకుండా బయట నుంచి వచ్చినటువంటి ఎవరైనా వ్యక్తి ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ఉంటే వాళ్ళు ఈరోజు 28వ తారీఖు 5 గంటల తర్వాత వాళ్ళ అక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉండడం అనేది కూడా నిషేధించబడింది. ఇటువంటి ర్యాలీస్ అండ్ స్ట్రీట్ మీటింగ్స్ అనేది కూడా మేము నిషేధించినాము. బస్టింగ్ ఆఫ్ క్రాకర్స్ ఇది కూడా నిషేధించినాము. ఇంతకుముందు ప్రీవియస్ ఎలక్షన్స్లో వచ్చిన కంప్లైంట్స్ బట్టి ఈసారి విలేజెస్లో విలేజ్ కమిటీస్, కాస్ట్ ఎల్డర్స్ ఎటువంటి హామీ తీసుకోవడం, ప్రజల నుంచి ఓట్స్ తీసుకోవడం అనేది కూడా స్పెసిఫిక్గా నిషేధించడం జరిగింది. మరియు స్పెసిఫిక్ నోటిఫికేషన్ ప్రకారంగా ఈ పోలింగ్ స్టేషన్స్కి 100 మీటర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లు లేని అక్కడ కూడా ఎటువంటి పొలిటికల్ పర్సన్స్ గ్యాదర్ కాకుండా ప్రొహిబిట్ చేయడం జరిగింది. క్యాన్వాసింగ్ మెటీరియల్స్ ఆ 100 మీటర్ ప్రాంతంలో ఉన్నటువంటి రెసిడెన్సెస్ ఇళ్లలో ఎటువంటి క్యాన్వాసింగ్ మెటీరియల్ పొలిటికల్ పార్టీకి సంబంధించి
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని బోధన్ రిటర్నింగ్ అధికారి రాజాగౌడ్ తెలిపారు. నియోజకవర్గంలో 246 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి భారీ బందోబస్తు మధ్య ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుటకు అందరూ సహకరించాలని బోధన్ రిటర్నింగ్ అధికారి రాజాగౌడ్ కోరారు. బోధన్ నియోజకవర్గానికి సంబంధించి పట్టణంలోని విజయమేరీ హై స్కూల్లో ఈవీఎంల పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 3000 మంది సిబ్బంది ఎన్నికల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయా పోలింగ్ బూత్లలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఈవీఎంలను అందజేశారు. నియోజకవర్గంలో 246 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయగా వాటి కోసం ఈవీఎంలను మరియు సిబ్బందిని తరలించుటకు ఏర్పాట్లను పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి రాజాగౌడ్ తెలిపారు. మైకులు మూగబోగా నిశ్శబ్దం ఆవరించింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అవనుండగా గెలుపు గుర్రాలు ఎవరనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. జిల్లాలో ముక్కోణపు పోటీ నెలకొనగా గెలుపుపై ఎవరి ధీమా వారిదే అన్నట్లుగా ఉన్నారు. శాసనసభ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ప్రచార ఘట్టం ముగిసింది. మంగళవారం సాయంత్రం ముగియగా ఎన్నికల కమిషన్ 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చింది. 4 కంటే ఎక్కువ మంది గుమికూడ వద్దని ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి హోరెత్తిన మైకులు మూగబోయాయి. చివరి రోజు జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా చివరి క్షణం వరకు తమ ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. అభ్యర్థులు ఊరూరా గల్లీ గల్లీ తిరుగుతూ తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆయా పార్టీల అగ్రనేతలు సైతం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మంగళవారం చివరి రోజు కావడంతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు రోడ్ షోల్లో పాల్గొన్నారు. తమ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల్లో ఉండకూడదని ఈసీ ఆదేశించగా ఎక్కడివారు అక్కడే అన్నట్లుగా జిల్లా అంతటా గప్చుప్గా మారింది. ఓటరు నాడి అంతు చిక్కక ప్రధాన పార్టీల అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. జిల్లాలోని అర్బన్, రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్తో పాటు బాన్సువాడ నియోజకవర్గంలో ముక్కోనపు పోటీ నెలకొంది. ఈ త్రిముఖ పోటీలో గెలుపు తమదంటే తమదని ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు లెక్కలేసుకుంటున్నారు. ఇప్పటికే మంగళవారం నుంచి మద్యం దుకాణాలు, బార్లు మూతపడ్డాయి. అయితే అనేక గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో యథావిధిగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసింది. రెట్టింపు ధరలకు బీర్లు, విస్కీ, బ్రాండ్ విక్రయిస్తూ బెల్ట్ షాపుల నిర్వాహకులు కలిసొచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. అకస్మాత్తుగా వచ్చిన ఈదురు గాలులు, వడగళ్ల వాన జిల్లాను అతలాకుతలం చేసింది. దీని ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంతేగాక ఈదురు గాళ్లకు అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు, వడగళ్ల వానతో జిల్లాలో చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. పూరి గుడిసెలు, రేకుల షెడ్లు గాలికి ఎగిరిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కురిసిన వర్షానికి విద్యుత్ శాఖకు భారీగానే నష్టం వాటిల్లింది. చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. ఒక నిజామాబాద్ నగరంలోని 15 స్తంభాలు నేలకొరిగాయి. పలు చోట్ల ఉప కేంద్రాల్లోకి వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో సరఫరా నిలిచిపోవడంతో ట్రాన్స్కో ఎస్సీ రవీందర్ ఎంత నష్టం జరిగిందో అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ట్రాన్స్కో అధికారులు అప్రమత్తమై తమ బృందాలను అన్ని ప్రాంతాలకు పంపి ఎక్కడైతే చెట్లు విరిగిపడి విద్యుత్ స్తంభాలు, తీగలు నేలకొరిగాయి వాటిని సరిచేసి తిరిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారులను నియమించింది. ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించడంతో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు వెలువరించేంత వరకు బూత్ లెవెల్ అధికారుల నుంచి జిల్లా ఎన్నికల అధికారి వరకు విశేష కృషి చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి, ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఎన్నికలకు అవసరమైన సామాగ్రిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చూస్తారు. ప్రిసైడింగ్ అధికారులు అవసరమైన చోట సహాయం అందిస్తుంటారు. పోలింగ్ స్టేషన్లో జరిగే అన్ని కార్యక్రమాలకు ప్రిసైడింగ్ అధికారి పర్యవేక్షణలోనే జరుగుతాయి. పోలింగ్ సరళి, ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు చేరవేస్తుంటారు. ఓటర్ పోలింగ్ కేంద్రానికి వెళ్లగానే మొదట సహాయ ప్రిసైడింగ్ అధికారి ఓటర్ గుర్తింపు కార్డ్, ఓటర్ స్లిప్ను పరిశీలించి మార్ఫింగ్ కాపీలో నమోదు చేసుకుంటారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఆయా పార్టీల ఏజెంట్లకు వినిపించేలా ఓటర్ పేరు, వివరాలు, పోలింగ్ కేంద్రాలను ఆయా పార్టీల ఏజెంట్లు నమోదు చేసుకుంటారు. సహాయ ప్రిసైడింగ్ అధికారి నుంచి కొంత దూరంలో 3వ అధికారి ఉంటారు.
ఓటర్ చూపుడు వేలికి సిరా గుర్తు పెడతారు. అనంతరం ఓటు రిజిస్టర్గా వ్యవహరించే ఫామ్ 17A వివరాలు నమోదు చేసుకుంటారు. రిజిస్ట్రేషన్లో ఓటర్ సంతకం లేదా వేలిముద్ర తీసుకుని ఓటర్ స్లిప్ అందజేస్తారు. సిరా మార్క్ రెడీ చేసుకుని ఓటర్ స్లిప్ తీసుకుని కంట్రోల్ యూనిట్లోని బ్యాలెట్ జారీ చేస్తారు. అప్పుడు లైట్ వెలగటంతో పాటు ఈవీఎం ఆకుపచ్చ లైట్ వెలుగుతోంది. అనంతరం ఓటర్ కంపార్ట్మెంట్లోకి వెళ్లి తను ఎంచుకున్న అభ్యర్థి ఎదురుగా ఉన్న బటన్ను నొక్కాలి. పక్కనే ఎడమవైపున ఏర్పాటు చేసిన వీప్యాడ్ స్క్రీన్పై 7 సెకండ్ల పాటు గుర్తు కనబడుతోంది. ఓటు నిర్ధారించుకొని బయటకు రావాలి. ఓటర్ లిస్టులో మార్పులు చేర్పులు, ఓటర్ల జాబితా ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల మార్పునకు సహకరించడం వీరి బూత్ లెవెల్ అధికారుల బాధ్యత. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి అసద్బాబా, ఇబ్రహీం నగర్ ప్రాంతాలలో కూలిన ఇండ్లను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, దండు శేఖర్, సూదం రవిచందర్, సత్యప్రకాష్, ఆకుల శ్రీశైలం తదితరులు ఉన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.